శివదుర్గ జ్యోతిషాలయంలో ఉన్నాము. అత్యంత శక్తివంతమైన వేద వైద్యుడు, ఆధ్యాత్మికవేత్త కోయరాజు అర్జున్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ, ఈ మధ్య కాలంలో వ్యాపారాల్లో చాలా మంది చాలా నష్టాలను చవి చూస్తున్నారు. సో అలాంటి వారికి ఏమైనా పరిష్కారం ఉందా మీ దగ్గర? ఖచ్చితంగా ఉంది తల్లి. మా దగ్గర అనేది మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే అమ్మా, ప్రతి మనిషికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క టైము, ఒక్కొక్క గడి అంటారు. ఆ గడి వల్ల ప్రతి మనిషికి నరఘోష, చెడు దోషాల వల్ల బిజినెస్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మనశ్శాంతి లేకోకుండా, లక్ష్మి నిలవకోకుండా ఉన్నదానికి మా దగ్గర ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు బట్టి, వాళ్ళు ఏ టైంలో లగ్నం అయింది, భార్య భర్తలో ఎలా ఉంది, వాళ్ళ లగ్నం అయిన టైం ఎలా ఉంది, వాళ్ళ చెడు గడిల్లో ఎవరికి దెబ్బ తగులుతుంది అనేది భార్య తగిలినా భర్తకు తగిలినా అది ఇంటికి ఇద్దరికి వర్తిస్తుంటారు. అలా దానికి అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ టయాలు బట్టి వాళ్ళ మీద ఉన్న చెడులు అనేది ఉంటుంది. చెడు నరఘోష, నరప్రయోగం, కొంతమంది చెడు ప్రయోగాలు అంటారు. అలా చేసిన దానివల్ల ఏంటంటే లక్ష్మి నిలకట్టకుండా చాలా వరకు దెబ్బతింటారన్నమాట. దానికి మీకు మా దగ్గర ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మేము బ్రాహ్మణం కాదమ్మా, మేమంతా కొయ్యరాజులు. మేము అనేది ముఖం చూడగానే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ చెడు ఏంటి, వాళ్ళు ఏ బాధపడుతున్నారు అన్నది భగవంతుడు రాసిన రాత అంటారు కదా, ఆ రాత ప్రకారంగా వాళ్ళ చెడు అనేసి ఉంటుంది, మాకు తెలిసిపోతుంటుంది అన్నమాట. ఎందుకంటే మా జాతిలో మేము అనేది మేము మాట్లాడే భాషకే కానీ మాకు రిప్లై లేదు. చదువుల్లో మా భాష కనుక్కునేది ఇంతవరకు భూమండలంలో మేము మాట్లాడే భాష కూడా ఎవరు కనుక్కోలేరు, చదువు కనుక్కోలేదంటారు. అంటే మేమంతా అడవి మంత్రశక్తి ద్వారా అని అంటారు కదమ్మా, దైవశక్తి అంటారు. దైవశక్తిలోనే ప్రతి విషయం బయటపడుతుంటుంది. ఇప్పుడు మన మనసు బాగలేకపోయినా ఏదైనా గుడికి వెళ్దాం, మనశ్శాంతి కోసం, లేకపోతే మొక్కు, ఆ భగవంతుని తలుచుకుంటాం, ఆ భగవంతుడు సహాయపడతాడంటే భగవంతుడే వచ్చి సాయించాడు. మాలాంటి వాళ్ళు, మా జాతి గల్ల వాళ్ళకి మా దగ్గరికి పంపిస్తుంటారన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా మన రోగం గురించి కనుక్కొని ఎలా చెప్తుంటాడో, ఎలా దాని గురించి పరిహారం, దాని గురించి ఏం చేయాలి, దానికి ఏ ట్రీట్మెంట్ వాడాలని ఎలా తెలిసిపోతుంటుందో, దాన్ని బట్టి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది బయటపడుతుంది. గురూజీ, ఇప్పుడు మనం శ్రీశైలం అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, కోయదోర్లు అని. వాళ్ళు మీరు ఒకటేనా? అంటే అక్కడి నుంచే మీరు ఈ వైద్యం అంతా నేర్చుకున్నారా? లేదమ్మా, ఇప్పుడు శ్రీశైలము, శ్రీకాకుళము, ఆ తర్వాత మేడారము, వారంగల్ దగ్గర మేడారము, 3 తెంపులు అంటారు మాది. ఈ 3 తెంపులలో 3 జాతులు ఉన్నాయి. కోయరాజు, గుట్ట కొయ్యోళ్ళు, ఆ తర్వాత కోయ దొరలు. ఈ 3 తెంపుల్లో ఒక్కొక్కరు శ్రీశైలంలో ఉండే తెంపు వేరే, ఇక్కడ ఉండే తెంపు వేరే. ఏది మన శ్రీకాకుళంలో ఉన్న తెంపు వేరే, ఇక్కడ మేడారంలో ఉన్న తెంపు వేరే. ఇదేంటంటే మూడింటికి పెద్దవాడు రాజు అన్నవాడు. వాళ్ళు మామూలుగా జనరల్గా తిరుగుతుంటారు. ఒకప్పుడు మా తాతల ముత్తాతలు కూడా తెలిసిందా, ఇక ఇలా ఆఫీస్ ఎందుకు పెట్టారు స్వామి, ఇక్కడ ఎందుకు ఇట్లా, ఇదంతా ఏమిటన్న దానికి అర్థం ఏంటంటే అమ్మా, మా తాతల ముత్తాతలు కూడా ఒకప్పుడు ఊరూరా పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీ పరిస్థితి ఎలాగుంది, మీ జాతకం ఎలాగుంది, మీ ఇంటికి వచ్చి చెప్తున్నామంటే దాన్ని ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది. నువ్వు అంతగా గొప్పగా తెలిసిన వాడివైతే నీ జాతకం నువ్వు చూసుకోవచ్చుగా బాబు, నీ జాతకం బాగలేబా, నువ్వు వేరే రోడ్ల మీద తిరుగుతున్నావు అని ఎక్కిరిచ్చారు చాలామంది. దానివల్ల ఏంటంటే మన ఇంటికి వచ్చి మన గుమ్మం తొక్కిన వాళ్ళకి మేము సహాయపడాలి అన్నది. మేమేంటంటే కొయ్యి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది, కొయ్యి రాజులు చెప్పింది అన్నది అది మా తాతల కాంచి శాసనం మీద, అది భగవంతుడి ఆశీర్వాదం, ఆ గురువు ఆశీర్వాదాల వల్ల మేము చెప్పింది ఖచ్చితంగా జరుగుతున్న నమ్మకం ఇంకా జనంలో ఆ నమ్మకం అనేది ఇంకా ఉందమ్మా. కానీ అట్లాగే చాలామంది తిరుగుతుంటారు, ఎంతెంతో మంది. మేము మా దగ్గర శక్తులు ఉన్నాయి, మా దగ్గర పూజలు ఉన్నాయి. దీనికి ఒకటే చెప్తున్నాను, మీకు ఎవరైతే నిజం చెప్తారో మీ ముఖం చూసి మీరు ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఏం చేస్తున్నారంటే, మీరు ఫోన్లో కానీ ఎక్కడే కానీ ఏం చెప్తుంటారంటే, అయ్యా మా పరిస్థితి ఎట్టుంది, మా కష్టాలు ఇల్లు ఉన్నాయి అని మీరు చెప్పడం గొప్పతనం కాదు తల్లి. మీరు మీ ముఖములో ఉన్నది మీకేమి, ఏ ప్రాబ్లం వల్ల నా దగ్గరికి వచ్చావు అన్నది దగ్గరికి వస్తే మీరు మొహం చూసి అసలు వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా మేమే చెప్తుంటాం. అప్పుడు చెప్తేనే నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ బాధలు చెప్తే, అంటే నాకు అగబడితే కదా. దీంట్లో చిన్న మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడైతే నిజం చెప్తారో అక్కడే వాళ్ళ దగ్గరే పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు అది ఆ నమ్మకం అనేది కొయ్య రాజులు అబద్ధం చెప్పారు, మాట ఇస్తే మాట మీద ఉంటారు అన్న నమ్మకం అనేది ఇప్పటికీ ప్రజ అనేది
జనాలు కూడా మమ్మల్ని నమ్మడానికే కానీ అంతేగానమ్మా. గురూజీ, మరి మీరు ఏ విధంగా పరిష్కారం చూపిస్తారు? అంటే కొంతమంది యజ్ఞాలు అలా చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు అయితే, అవునమ్మా. మీరు మరి ఏ విధంగా చూపిస్తారు? మేము ఏంటంటే అమ్మా, మాదంతా చెట్టు పసర. ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి తెలిసిందా ఒక పండుగ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా శివలింగం అనేది రాయిలో చూసింది, ఆ తర్వాత పటికలో చూసిన శివలింగాలు మనం చూస్తుంటాం. అలా కాదు తెలిసిందా, మెయిన్గా నాగదోషం ఉన్న వాళ్ళకి కూడా తెలిసిందా ఆ శివలింగం అనేసి ఉంటుంది. మన బియ్యపు గింజ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. తెలిసిందా, మన బియ్యపు గింజ ఎంత ఎత్తులో ఉంటుందో అంత ఎత్తులో ఉంటుంది. చెట్టు కాసినది పండులో ఉండే మనం ఏంటి మన మామూలుగా మిరియం గింజ కన్నా ఆ సైజులో ఉంటుంది. అది చెట్టు కాస్తుంది అన్నమాట. ఆ పండులోంచి వచ్చే గింజ, ఆ గింజలోనే మన శివలింగ ఆకర్షణలో ఉంటుందన్నమాట. అది తెచ్చి 41 రోజు 31 రోజు తెలిసింది 21 రోజు ఆ దోషాలకి నాగదోషాలకే కానీ సంతానం కలిగి ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటాం, ఎంతోమంది దగ్గరికి పోతుంటాం. మనం పోయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా ఎంత చూసినా కానీ ఇటు తరపునే కానీ అటు తరపునే కానీ పొలాలలో కొన్ని పాములు కలుస్తుంటాయి. కొన్ని పాములు రెండు కలుసుకుని ఉంటాయన్నమాట. ఆ రెండు కలుసుకున్నప్పుడు చూడకూడదు అంటారు పెద్దలు. అలాంటి దోషాలు పిల్లలకు తగులుతుంటాయి. అలా లేకపోతే పాముని చంపినా కానీ ఆ దోషం పిల్లలకు తగులుతుంటుంది. నాగదోషాలకు కూడా మీరు పరిష్కారం చేస్తాం. అలాగే ధనశాంతి. ఇప్పుడు ఒక ముఖంలో జీవకళ ఉంటుంది తల్లి, ధనం ఉండదు తెలిసిందో. ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా కానీ ఇంట్లో లక్ష్మి నిలవదు. చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద గొడవలుగా మారుతుంటాయి. భార్య భర్తలకే కానీ పిల్లల చదువులే కానీ తెలిసిందో. మంచి చదువుకునేవాడు కూడా మన మీద ఉన్న కర్మలు అనేది కొన్ని తగులినప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి కూడా చదువులో కూడా పాస్ కాకుండా తెలిసిన బుర్రలో కూడా మతిమరుపు రావడము తెలిసింది. ఇలా కొన్ని సికాకులు అంటారు. అది దేనివల్ల వస్తాయంటే ప్రయోగము, నరదృష్టి ప్రయోగం అంటారు. అంటే అవతలాలు మన దగ్గర వాళ్ళే, మనకు కావాల్సిన వాళ్ళే, మన ఇంటి వాళ్ళే, మన ఇంటి పాలి వాళ్ళు కావచ్చు, మన దగ్గర వాళ్ళు కావచ్చు, మన అమ్మట ఉన్నవాడే వీడు బాగుపడుతున్నాడే, వీడు స్థలం కొన్నాడు, వీడు భూమి కొన్నాడు, బిజినెస్ ఇంకో కొత్త బిజినెస్ పెట్టాడని ఒక సూప్ అంటారు తల్లి. దాన్నే ఒక చెట్టుకి 10 రాళ్ళు వేసి ఒక రాయి తగులుతున్నట్టుగా 10 మందిని చూస్తున్నాగా అన్నం తినం. మరి నరదృష్టి ఉన్నట్లయితే అంటే ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? అంటే పూజల ద్వారానా అసలు మీరు ఏం చేస్తారు? అది ఏంటంటే అమ్మా, మనకి ఇప్పుడు మెయిన్గా కొన్ని పురాణాలు మెయిన్గా చెప్పేది ఏంటంటే గుడి స్థానం అంటారు. అంటే ఒక గుడి తెలిసిందా, ఆ గుడి అనేది మెయిన్గా భద్రాచలము తెలిసిన. కొన్ని పురాణాలలో చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనకి మేనుకో గోదావరిలో మునగాలి తెలిసిందా, అక్కడ కొన్ని గుళ్ళు ఉంటాయన్నమాట. ఇప్పుడు రాములు వారి సంబంధించి కళ్యాణం ఆగి కొంతమంది కుజు దోషాలు కొన్ని ఉన్నాయంటారు. కుజు దోషాల వల్ల వీళ్ళు మాకు పెళ్ళిళ్ళు కావట్లేదని కొంతమంది చెప్తుంటారు. అలా ఏంటంటే ఇప్పుడు రాముడు కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది కళ్యాణం అంటారు కదమ్మా. అలా అన్నప్పుడు కొన్ని పురాణాల అక్కడ స్థానంలో తెలిసిందా స్థల పురాణం అంటారు దాన్ని. అక్కడ అది ఆ స్థల పురాణ స్థానంలో తెలిసిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు బట్టి వాళ్ళ పుట్టిన గడియలు బట్టి వాళ్ళ పేరు మీద ఉంటుంది కొన్ని పూజలు తెలిసిందా. ఆ తర్వాత వచ్చేసి మనకి బోయికొండ గంగమ్మ తల్లి అని తిరుపతి దగ్గర ఉంటుంది అన్నమాట, అమ్మవారు పొంగునూరు దగ్గర. అక్కడ కొన్ని ఏంటంటే సంతానం, ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా లింగకారంలో చెట్టుకు పుట్టేదని చెప్పాను కదా, అక్కడ అట్లా పసర ద్వారాగా ఇప్పుడు పసర ద్వారా కూడా సంతానం కలుగుతుంటుంది తెలిసిందా. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒకప్పుడు మా కొయ్య వాళ్ళు ఇచ్చే వైద్యం అనేది చాలా కఠినంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఈ వైద్యం ఇప్పుడు వచ్చిన వైద్యం అది ఎందుకు దూరమైందంటే మెయిన్గా దానికి పథ్యం అంటే దాన్ని నియమం అంటారు. 41 రోజు 51 రోజు ఉప్పు తగలకూడదు, కారం తగలకూడదు, ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే మా వైద్యాన్ని కొంచెం మేమే దూరం పెట్టాం. ఎందుకంటే నేను ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఏమైందంటే మంచి చేసినా కూడా చెడు మన మీదకే వస్తుంది అంటారు. అది దాన్ని ఖచ్చితంగా పాటిస్తేనే ఆ వైద్యం అనేసి ఉంటుంది. ప్రతి రోగానికి పాటిస్తేనే నయం అవుతుంది. పాటించలేని చాలా మంది ఉన్నారు. దానివల్ల ఆ వైద్యం అనేది కొంచెం మనకి నాటు వైద్యం అన్నదమ్మో, నాటు వైద్యం అంటే మేము చేయలేమని అనే ప్రజలు చాలామంది భయపడుతుంటారు అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏరే హాస్పిటల్కే కానీ అక్కడికే కానీ ఇప్పుడు బైద్యనాథ్ అని అక్కడని ఇక్కడని ఇప్పుడు ఏంటంటే కొన్ని వచ్చినాయి కదమ్మా, చిత్త వైద్యాలు అంటారు కదా, కొన్ని చేసేవాళ్ళు వాళ్ళ వల్ల దానికి అలవాటు అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. నా దగ్గర ప్రతి ఒక్కటమ్మా మనకి మేను చెప్పేది ఏంటంటే భగవంతుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, దెయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, ఇవన్నీ నమ్మాలా, ఇవన్నీ నిజమేనా అంటే నమ్మితే రామనామం అంటారు, నమ్మకపోతే పంగనామం అంటారు, మొక్కితే దేవుడు తొక్కితే రాయి అంటారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏ స్థానానికి వెళ్ళండి, ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ భక్తికైనా వెళ్ళండి, నమ్మకంతో వెళ్ళాలి.
అవతల మనిషికి మనకి చెప్పింది నిజమా కాదా అని మీరు ఒకటి తెలుసుకోండి. రెండోది వచ్చేసి ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు జరిగిన కొంతమంది మనసులో వాళ్ళ చిన్నతనం నుంచి ఏం జరిగింది, లగ్నం అయిన తర్వాత ఏం జరిగింది, సరస్వతి గురించి ఏం జరిగింది, నా జీవితం ఏం జరిగిందని గతం వాళ్ళకొక్కడికే తెలుస్తుంటుంది. అట్లా కొన్ని విషయాలు చెప్తుంటేనే అది నమ్మకం. ఆ నమ్మకం అనేసి ఉంటే మన దగ్గర ఆ శక్తి ఉంటేనే మీలో ఉన్నది ఏదైనా జరుగుతుంది. నమ్మితేనే ఏదైనా ఉంది. భగవంతుడి గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడు అని ఇలా దండం పెడతావు అంటే నీ ఆత్మలోనే ఉన్నాడు. నువ్వు చేసే పాప పుణ్యాలే నీ కర్మలకి నువ్వే బాధ్యురాలవి, నేను కాదు. మన కర్మకి మనమే బాధ్యులు అంటారు కదమ్మా. దానివల్ల ఏంటంటే ఏ సీమకు కూడా హాని చేయకూడదని చెప్తుంటారు. అది మనం ఏమనుకుంటామంటే నాకు ఆస్తి, నా తాత సంపాదించిన ఆస్తి నా కొడుకు సంపాదించి నా కొడుకు పెట్టాలి, నా బిడ్డలకు పెట్టాలని దీని మీదే పెడతాం. కానీ పుణ్యం అనేది మన చనిపోయేప్పుడు ఎంత సిద్ధులైనా, ఎంత యోగులైనా, ఎంత శక్తిమంతులైనా భగవంతుడు గీసిన రాతని ఎవరూ తప్పించలేరు. అది మేము తప్పిస్తామని చెప్పేది కాదు. మీలో ఉన్నది చెడు ప్రయత్నం. ఎవరైనా మీ మీద ఇలాంటి దృష్టి ప్రయోగాలు, పెళ్ళిళ్ళు కాకుండా, పిల్లలు పట్టుకోకుండా, ధనం రాకోకుండా ఇట్లా చేస్తుంటారన్నమాట చెడులు. దానికి మాలాంటి వాళ్ళు దాన్ని నివారిస్తుంటాం. అదే ఎడం చేయి ఎలా ఉంటుందో, కుడి చేయి ఎలా ఉంటుందో, మంచి ఎలా ఉంటుంది, చెడు ఎలా ఉంటుంది, దెయ్యం ఉంటుంది, భూతం ఉంది, కర్మ ఉంది, మంత్రాలు, చెడు శక్తులు అంటారు కదమ్మా. ఏ మంత్రమైనా సరే, ఏదైనా సరే, వేదమైనా సరే, ఏదైనా సరే మన నోట్లోనే నుంచే వాడు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళు బాగుంటే మనకి భగవంతుడు ఇస్తాడు. అవతల మనిషిని ఎప్పుడైతే మనం నాశనం అవ్వాలని ఎప్పుడైతే కోరుకుంటామో అదే కన్ను దృష్టి అంటారు. కన్ను దృష్టి అంటే వేరే ప్రయోగాలు ఏమి ఉండదు. ఒక మనిషి మీద వాడి పేరును ఊకి తలుచుకోవడం, వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ కొడుకు బాగున్నాడు, వాడు కొడుకు అమెరికా వెళ్ళాడు. నరదృష్టి ఉన్న వాళ్ళకు దిష్టి యంత్రాలు అట్లాంటివి ఏమైనా ఇస్తారా? ఎట్లా దిష్టి నరదృష్టి వేరమ్మా, నరఘోష వేరు. ఇప్పుడు నా మీద ఇప్పుడు నేనున్నాను, మా మీద నేను ఇంత విద్యమంతున్నైనా, ఇంత గురువు అయ్యాడు అని నా మీద కూడా ఉంటుంది. అది దృష్టి, అది అందరికీ ఉంటుంది. అది కాదు ప్రయోగం పైకి రాకూడదు. ఒక మనిషి మీద 24 గంటలు వాళ్ళ మీదే ఆకర్షణ శూన్యం అంటారు. అదే నరుడు కన్ను పడితే నల్ల రాయి కూడా 4 వక్కలవుతుంటారు కదమ్మా. అలాగా నరుడు కన్ను పడితే ఆ ఇల్లు ఎప్పటికీ పైకి రాదు. దాంతోపాటుగా లక్ష్మీ శాంతి ఉండదు, ఆరోగ్య శాంతి ఉండదు. ఇప్పుడు మొక్కల నొప్పులు, కుటుంబం, ఇప్పుడు కొంతమంది మంచి డ్రెస్ వేసుకొని పోయినా కానీ మన పెద్దలు ఏమంటారు, చిన్న పాపలకు మంచి డ్రెస్ వేసి నల్ల చొక్క పెడతారు. అది ఎందువల్ల దృష్టి తగలకుండా. అది జనరల్గా అందరికీ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మెయిన్గా ఒక స్త్రీ మామూలుగా పోతున్నా కూడా అబ్బాయి ఈ స్త్రీ చూడు మంచి డ్రెస్ వేసుకుంది, ఏమో మంచి కోక కట్టుకుంది అన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ దృష్టి తగులుతుంది. దానివల్ల పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారంటే రాగానే గుమ్మడికాయతోనో ఎర్రనీళ్ళతోనో తీస్తుంటారు. అట్లాగా కొన్ని చెడు ప్రయత్నాలు చేసేవాళ్ళు కొన్ని నిమ్మకాయలు రోడ్ల మీద పడేస్తుంటారు. ఆ రోడ్డు మీద పడేసినప్పుడు అది తెలవకుండా దాటుతుంటాం అన్నమాట మనం. అది దాటినప్పుడే మనకి ఈ శక్తి అంటే చెడు శక్తులు అంటారు కదమ్మా, సుస్థి పట్టినట్టుగా మనిషికి నిద్ర ఎక్కువ పోతుంటాడు. తెలుస్తుందా? నేను ముఖ్యంగా అంటే అనుకున్న టయానికి పని జరగదు. తెలుస్తుందా? ఎందుకంటే వాళ్ళ మీద పోవాల్సిన కర్మ మనకు తగులుతుంది. అది దాటుడు ప్రయోగాలు. అవన్నీ మేము రాగానే మా దగ్గరికి అనేది చెప్పేస్తుంటాం. దానికి ముఖం చూడంగానే అంతే వాళ్ళకి బాధపడుతున్నారు అనేది మాకు గురువు ఇచ్చిన ఆజ్ఞ అంటారు కదమ్మా. ఇప్పుడు ఈ పూసలు, ఈ దండలు, ఈ బొట్లు, ఈ బోనాలు ఇవన్నీ ఇది సోగా ఎవరినో అట్రాక్ట్ చేయాలని పెట్టుకునే కావమ్మా. ఇది ఏంటంటే దైవశక్తి అంటారు. అర్థమవుతుందమ్మా? ఇది దైవశక్తిలో ఇది పంచముఖం అంటారు. ఈ పంచముఖాలలో మనం చేస్తే ఒక్కొక్క గీతకి ఒక్కొక్క శక్తి వస్తుంది. అలాగే ఇది ఏంటంటే అవతల వాడు ఏ మంత్రంలో బాధపడుతున్నాడు, ఏ చెడు చేశారో వాళ్ళకి అన్నది ఇది ఏంటంటే కపాల శక్తి పూజ అంటారు. అంటే మనకు శివాజ్ఞ లేదే శివనే కొట్టదంటారు కదా తల్లి. అంతే మొత్తానికి నడిపించేది, మొత్తం చూపించేది ఆయనే. ఆయన దయ ఉంటే పాము గరిసే చోట సీమ కనిపిస్తాడు. అలాగా దైవ అనుగ్రహం ఉంటుంది, దాన్నే నమ్మకము. అలాగ దెయ్యాలు, భూతాలు, కర్మాలు అన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది లేదని ఏది కొట్టేయద్దు, నిప్పు లేనిదే పొగరాదంటారు కదా తల్లి. అట్లాగా మనకి ఏదో ఒక రూపంలో చెడు జరిగితేనే ఆ మానవుడు కుంగిపోతాడు. ఎంత చదువుకున్నా, ఎంత గొప్పవాడైనా వాడికి ఏరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి పనులు జరుగుతున్నాయి, నాకు జరగాల్సిన పనులు నాకు ఎందుకు జరగట్లేదు, నా డైరెక్షన్ ఎందుకు నాకు రావట్లేదు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, నాకన్నా నా కొలిక్ పక్కన ఉన్న వాళ్ళు ప్రమోషన్ వచ్చింది, నేను ఎంత కష్టపడినా కూడా ప్రమోషన్ రాలే. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఖచ్చితంగా దానికి జరిగే ఉంటుంది. ఏదో ఒక్కటి వాళ్ళకి ఏ చెడో ఏదో ప్రయోగం జరిగే ఉంటుంది. జరిగింది కాబట్టి వాళ్ళు ముందుకు పోలేకపోతుంటారు. కొంతమంది ఏమనుకుంటే దేవుడి మీద నెట్టేస్తుంటారు, నా కర్మ ఇంతే ఉంది, నా టైం బాగలే, భగవంతుడు నాకు రాయలే,
నా కర్మ ఇంతే ఉంది లేక నేను ఇట్లే పోతాను. భగవంతుడు అన్నవాడు నువ్వు నాకు అగపడతలే, నాకు దేవుడే సాయం చేయట్లేదు అనేది కాదు. నీ ఆత్మశుద్ధినిలో ఉన్న శక్తిని, అంటే కొంతమంది చూడమ్మా, ఒక్కొక్క ఇల్లు చూడంగానే మనకు ప్రశాంతత కనిపిస్తుంటుంది. అదేంటంటే ప్రశాంతత ఉండదు, అది తినటానికి కూడా వాడికి ప్రాప్తి ఉండదు అంటారు. అది ఏంటి, జీవకళ అంటారు. ఒక ముఖంలో మనం ఒక మనిషిని చూడంగానే మాట్లాడబుద్ధి అవుతుంది, అది ముఖంలో ఉన్న జీవకళ అంటారు. ఆ కళలోనే లక్ష్మీ కళ. ఇప్పుడు దరిద్ర దేవత అంటే ఎట్లుంటుందంటే ప్రతి ఒక్క నిమిషం లేకుండా నీళ్ళు, అంటే ఇప్పుడు మనం ఏమంటే లక్ష్మీదేవత ఉదయాన మన కలాప చల్లుకోవాలి, ముగ్గేసుకోవాలి, ఇల్లును శుభ్రంగా పెట్టుకోవాలి అంటాం. అదేంటంటే తులసి చెట్టుకే కానీ మనకు ఆడబిడ్డ, ఇంట్లో ఉన్న ఆడబిడ్డ తల్లులు పూజ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే 11 గంటల దాకా లేవరు, 1 గంట దాకా అదే డ్రెస్ మీద ఉంటారు, అదే నైట్ డ్రెస్ మీద ఉంటారు, చింపిరీట్ల మీద ఉంటారు. అదేంటంటే గృహశాంతి ఉండదమ్మా వాళ్ళకి. గృహశాంతి ముఖ్యంగా ఏంటంటే అమ్మా, భార్యకి భర్తకి గొడవలు అన్నది ఉండకూడదు. అంటే కొంతమంది భార్యని తాగొచ్చి కొడతామో, తెలిసిందా, పిల్లలను కొడతామో, వాళ్ళు చూసానికి అలవాటు అవ్వటమో, ఇలా ధనం రాకోకుండా ఉండటానికి లక్ష్మీదేవతకి ఎన్ని నచ్చవు. దానివల్ల లక్ష్మీదేవత అనేసి ఉంటుంది రావాలన్నా మనకి ఒంటి శుభ్రము, గుడ్డ శుభ్రము, మాట శుభ్రం, అంటే మాట విధానం, మాట్లాడే దాంట్లో కూడా ఉంటుంది. ఎవరిని ఏ మాట దోషించకూడదు, ఒకరిని అనకూడదు, ఇవన్నీ కొన్ని నియమాలు అంటారు. ఆ నియమాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు లక్ష్మీదేవత ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చినా కూడా కొంతమందికి మిగలదు. ఏమండి మీరు చెప్పినట్టుగా ఎన్నో పూజలు చేస్తున్నాం గురువుగారు, మీరు చెప్పినట్టుగా ఏం చేయమంటే అది చేస్తున్నాను, మరి మాకెందుకు రావట్లేదంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి ఉంటుంది అన్నది వాళ్ళ జీవితంలో, వాళ్ళ పుట్టిన గడియో, లేకపోతే వాళ్ళ పెళ్లి చేసుకున్న గడియో, లేకపోతే వాళ్ళ కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ గోత్రాలు పెట్టి అది అంజనం అంటారు. ఆ అంజనంలో కూడా తెలిసిపోద్ది మాకు. దాన్ని తమలపాకు మీద వేసేసి, అవునమ్మా అది నిజం, ఉంది దొంగతనం చేస్తూ ఉంటారు. అది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని శక్తులు అంటారమ్మా. ఎందుకంటే ఒక మనిషి మీద అనుమానం వచ్చింది నీకు, వాడా కాదా అన్నది కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించావు తల్లి, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించారు, కొన్ని మోసం చేసి వెళ్ళిపోతుంటారు. ఆ అమ్మాయి కొంతమంది ఏంటంటే వాళ్ళు కలపడం, ఎందుకంటే ద్రోహం చేయకూడదు కదా. ద్రోహం చేసి కొంతమంది ఏంటంటే వాడుకొని ఆ అమ్మాయిని ఎంతో వరకు ప్రేమించి ఒప్పించి నమ్మించి మోసం చేస్తారు కదా. మోసం అంటే పరిస్థితులు దూరం అవుతుంటారు. అట్లా కొంతమంది ఏంటంటే వాళ్ళిద్దరు కలయికబట్టి ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసిన టైయాలు అంటారు కదమ్మా. ఏ సంవత్సరం వాళ్ళిద్దరు మీట్ అయ్యారు, ఈ డేట్ ఆఫ్ బర్త్, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ బట్టి అంటే మనకి మెయిన్గా ముఖ్యంగా మనం చేసే దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఎట్టుందని మనకు తెలిసిపోద్ది. కాబట్టి వాళ్ళ మీద ఉన్నది ఏమి జరిగింది, ఎట్లా విడిపోయారు, ఎవరన్నా వాళ్ళిద్దరిని విడగొట్టారా, అట్లా మా దగ్గరకు వస్తే క్లియర్గా చెప్పగలుగుతాం. పరిష్కారం ఇది మాకు తెలవదు అనేది ఏది ఉండదమ్మా, ప్రతి ఒక్క దానికి పరిష్కారం చేస్తాం. గురుగారు మీరు ఇందాక అన్నట్లుగా ఈ మధ్య కాలంలో అయితే సంతానాలు ఏమైతే చాలా మంది బాధపడుతున్నారు. గుడులు హాస్పిటల్లో తిరిగి డబ్బులన్నీ ఈ పూజారి అని, ఆ యజ్ఞం అని, ఆ పూజ అని చేస్తూ ఖర్చు పెడుతున్నారు కదా. అట్లాంటి వారికి మీ దగ్గరికి వస్తే ఎలాంటి పరిష్కారం ఇస్తారు? ఇప్పటి వరకు మీరు ఏమైనా కేసులు డీల్ చేశారా వాళ్ళకి? అంటే పిల్లలు పుట్టేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఏమని చెప్పాను తల్లి, ఫస్ట్లోనే నేను ఒకటే మాట అన్నాను, నా గుమ్మం తొక్కిన వాళ్ళకి, నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి, మమ్మల్ని అర్థించిన వాళ్ళకి మేము ఖచ్చితంగా సాయపడతాం. తెలిసిందా? మెయిన్గా ఇందాక చెప్పినట్టుగా నేను అది ఉద్రాక్ష ప్రయోగం అనేసి ఉండేది ఒకటి ఉంటుందని చెప్పాను, శివాగ్ని అంటారు. తెలిసిందా? ఇప్పుడు మనకి శివలింగ కారణం అని చెప్పాను కదమ్మా, ఆ పండు ద్వారా నుంచి వాళ్ళకి సంతానం. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైనా సరే పెళ్ళి అయినా 3 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి, కొంతమంది 21 సంవత్సరం, 11 సంవత్సరాలు, 13 సంవత్సరాలు కొన్ని అవుతుంటాయి అన్నమాట. ఎక్కడ పోయినా వాళ్ళకి మానసికంగా ఫస్ట్ మనల్ని అడిగేది మెయిన్గా అంటారు కదమ్మా, మీకు పిల్లలు ఎంతమందిరి అంటారు తప్ప మీకు ఆస్తి ఎంత ఉందని ఎవరూ అడగరు. అందువల్ల చాలామంది కొంతమంది మారుతూ ముడుతులను పట్టుకొని చాలామంది ఏమో పిల్లలు లేరు, గొడ్డుపోతురాలు అనే మాటలు, కొన్ని సూటుపోటు మాటలు అంటారు. అవి తట్టుకోలేరు మాట కొంతమంది మాటల్లో. కొంతమంది తట్టుకోలేక ఏమిటి నాకు భగవంతుడా పరీక్ష ఎట్లా చేస్తాను అన్నప్పుడు మేము వాళ్ళకి లగ్నమైన డేట్ ఉంటుంది కదా తల్లి, ఆ లగ్నమైన డేటు వాళ్ళకైన పెళ్ళి అయిన టైం బట్టి వీళ్ళకి సంతానం ఎందుకు అందట్లేదు అన్నది దానికి ప్రయోగం ఏమి జరిగింది. ఇప్పుడు చెప్పారు కదా నాగదోషాలు, ఈ కొన్ని చెడు దోషాల వల్ల వాళ్ళకి ఏంటంటే ఎవరో చేసిన దోషాలు కూడా వాళ్ళకి తగులుతాయి అన్నమాట. అది పశు పట్ల మీద గుళ్ళకు గోపురాలకి తిరుగుతుంటారు. అర్థమైందా తల్లి? పెళ్ళైన కొత్తలు చాలామందిని మనం చూస్తుంటాం, వాళ్ళు తిరుగుతుంటారు. అట్లాంటి దోషాలు కూడా కొన్ని ఉంటాయి.
అది ఏంటంటే ముడిగట్టిన దోషం అంటారు. ఇప్పుడు బాబుకి అమ్మాయికి ఇద్దరికి కొంగు ముడి అంటారు. కొంతమంది టైం టక్కన వేసేస్తుంటారు అన్నమాట. అలా ఉంటాయి అన్నమాట, బంధం అంటారు. ఆ బంధం వేసేది కూడా చాలా బ్రాహ్మణులు అన్నీ చూసి పెట్టినా కానీ అదొకటి. వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ సంసార జీవితంలో వెళ్ళేప్పుడు కూడా ఒక డేటు పెట్టుకుంటారు, విశ్వ ముహూర్తాలు అంటారు. ఆ ముహూర్తాలు కూడా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళ సంతానం, వాళ్ళ సంసార జీవితం చల్లగా సాగుతుంటారు పెద్దలు. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా దోషాలకు తగిలినా కానీ సంతానం అందదు. అందినా కొంతమంది ఏంటంటే గర్భం ఉత్తికే నీరుపారు అవ్వడము, అబార్షన్ లాగా జరగడము, అలా కొన్ని జరుగుతుంటాయి. అది కూడా దోషకర్మలే. అది అన్నిటికీ ప్రతిదానికి చెప్పాను కదమ్మా, మమ్మల్ని అడిగిన వాళ్ళకి వచ్చిన. కానీ మెయిన్ ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా చెప్పింది చేస్తారా చేయరా అన్నదే. ఇది నిజంగా ఉందా, మనం ఏదో డబ్బు కోసమా ధనం కోసమా చేసేది కాదు, నమ్మకంతోనే ఏదైనా. నేను పలానా కొయ్యరాజు ఆయన వచ్చారు, ఆ రోడ్ల మడికి వెళ్ళారు. ఇప్పుడు కోటి విద్యలు కుట్టుకొరకు ఈ భూమండలంలో ఎంతో మంది ఉంటారు, ఎంతో మహానుభావులు ఉంటారు. అందరూ ఒక రకంగా చేయరు. మీకు ఎక్కడైతే నమ్మకం అనిపిస్తుందో, ఎవరైతే నిజం చెప్తారో మీరు అక్కడికి ఖచ్చితంగా పరిష్కారం మీకు దొరుకుతుంది ప్రతిదానికి. గురూజీ, కోర్టు సమస్యలతో కూడా ఈ మధ్య చాలా మంది బాధపడుతుంటారు. అంటే ఒకసారి కోర్టులో కేసు అయిందంటే అది ఇయర్స్ అలాంగ్ అట్లా పోతూనే ఉంటుంది. సో అట్లాంటి వారికి ఎలాంటి పరిష్కారం? అది భూమాత అంటారమ్మా, తెలుస్తుందా? లక్ష్మీదేవి అంట. మనం ఎంత భూమి ఇచ్చే కొంతమంది పంటలు ఒక్కో సంవత్సరం కరెక్ట్గా పండుతాయి, ఒక్కో సంవత్సరం అనేది పండవు, ఒక సంవత్సరం లాస్ వస్తుంటుంది. అది రైతులు ఏమనుకుంటారంటే ఈ మందు కొట్టిన నేను ఇది చేశాను, ఇది పెట్టాను, ఇంత చేసినా కూడా నాకు పంట చేతికి రాలే, అట్లాగా ఉంటుంది. అది ఏమిటిది? భూమిలో చేసే చెడు ప్రయోగాలు అంటారు. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుందమ్మా, ఆ చెట్టుకి ఏంటంటే దోషం తగిలిందనుకో, అది పచ్చగున్న చెట్టు కూడా అది ఏంటంటే మాడిపోతుంది అంటారు. అర్థమైందమ్మా? అది చెడు శక్తులు అంటారు. ఆ చెడు శక్తులు నింపుతారు. ఇప్పుడు చెట్టుకి ఎలా పురుగు పడతాదో అలా భూమి కూడా చెడు ప్రయోగాలు చేస్తేనే అవి వాళ్ళకి పంట జరక్కోకుండా. రెండోది అన్నదమ్ములు దాంట్లో సమస్యలు రావడము, ఈ భూమి నాకు కావాలంటాం, మన్నయ్య మరింత ఎక్కువ తీసుకున్నాడు వాడు బాగుపడు, ఇట్లాగా ఈ బామ్మర్దులే కానీ దగ్గర వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు మంచి కోరే వాళ్ళు చాలామంది ఉన్నా దాంట్లో సగం మంది చెడు కోరే వాళ్ళు మన స్నేహితులు కావచ్చు, మనకు బంధువులే కావచ్చు, ఎవరైనా మన గురించి తెలిసిన వాళ్ళే ఎక్కువ మనకి ఈ చెడు ప్రయత్నాలు జరుగుతాయి. దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంది. గురుగారు, ఈ మధ్య కాలంలో ఉద్యోగం ఇయర్స్ అలా చేస్తూ ఉన్నా కానీ వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి రావు. అలాంటి వారికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఉద్యోగపరంగా, యోగపరంగా అంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా జరక్కోకుండా ఉండడానికి అంటారు కదమ్మా, కాలచక్ర గీత అంటారు, అష్టదిబ్బందులు కొన్ని రేకులు అంటారు. కొన్ని పాటించాలమ్మా మనం. ఇప్పుడు ఒక్కొక్క నియమం అంటారు. ఇప్పుడు మంత్రానే కానీ మంత్రము తంత్రము లేనిది ఏదీ రాదు, తెలిసిందా? అలాగా ఇప్పుడు మనం అయ్యప్ప మాల వేసుకుంటామమ్మా, నియమంతో వేసుకుంటాం, నియమంతో ఉంటాం, చల్లనీళ్ళ స్నానం చేస్తాం. ఎందుకు గురించి? నియమం. భగవంతుడు ఉన్నాడు, ఆయన చెప్పిన నియమాలు మనం పాటించాలి. అది అంటేనే ఆ 41 రోజు దీక్ష వేసుకుంటుంది, ఖచ్చితంగా మనం పూర్తి చేసినట్టుగా. అట్లాగా మా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని గుళ్ళు, కొన్ని గోపురాలు, ఇప్పుడు కొన్ని ప్రదేశాలు చెప్పాను కదా. ఇప్పుడు ఈ భూమండలంలో చెట్లు కూడా ప్రతి రోగానికి మనకు ఉపయోగపడేది ఉన్న వస్తువులు ఉన్నాయి, కానీ కొంతమందికి తెలియదు. అట్లాగా ఇప్పుడు కాళీమాత గుడులు తెలిసిందా? కొన్ని గుళ్ళు, ఇప్పుడు కలకత్తా కాళీమాత కానీ కొన్ని గుళ్ళు కానీ అంటారు కదా, మేడారం, సమ్మక్క సారక్క కానీ. ఏంటంటే ఈ తల్లులు అనేది ఏంటంటే కొన్ని శక్తులు ఉంటాయన్నమాట. వాళ్ళ కాలచక్రం మీద, అయ్యా ఈ ఆదివారాలు, ఈ శుక్రవారాలు, ఇగో నువ్వు ఈ వస్త్రాలు వేసుకోవద్దు, ఇగో ఈ సావింటికి ఇలాంటి పురుడు భోజనాలు తినకూడదు, మైలు భోజనాలు తినకూడదు, ఇలాగ మనం చెప్తుంటాం అన్నమాట నియమాలు. వాళ్ళకున్న దానికి ఆ నియమాలు వాళ్ళు పాటించగలిగితే అప్పుడు వాళ్ళకున్న ఆ బాధల నుంచి బయటపడతారు. మనం ఒకటి చెప్పి వాళ్ళొకటి చేస్తే దీనికి పొంతన కుదరదు. అట్లాగా మనం చెప్పింది దాని దగ్గరకు వచ్చినట్లయితే మీరు చెప్పినవి ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా జరిగి తీరుతాయి. జరక్కోకుండా ఉండటానికి మనం ఏంటంటే రోడ్ల మీదకి వెళ్ళావు, నువ్వు నాకు ఏదో నా డ్రెస్ నీకు తెలియదు, నీ అడ్రస్ నాకు తెలియదు అనేది కాదు. నీకు ఈరోజు నేను మోసం చేయగలుగుతాను, మళ్ళీ రేపు నేను దొరికిపోతాను కదా తల్లి. అందువల్ల కొయ్యోలు అబద్ధం చెప్పరు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యా నా వల్ల కాకపోతే, అయ్యా నా వల్ల కాదు, నువ్వు పలాను స్థానానికి వెళ్ళు, తెలుస్తుందా? కాశీకి వెళ్ళు, ఈ రామేశ్వరం వెళ్ళు, ఇలా గుళ్ళకి వెళ్ళు. ప్రతి ఒక్క గుడి
ప్రతి ఒక్క స్థానం అక్కడికి వెళ్ళి ఇన్ని స్థానాలలో మనకు ఇప్పుడు కృష్ణానదికి వెళ్ళు, ఇట్లా కొన్ని ప్రదేశాలు చెప్పాను కదా, మా స్థల పురాణం అంటారు. పాజిటివ్ ఎనర్జీ అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కొంతమంది బాలగ్రహాలు ఉంటాయి, వాళ్ళు రాత్రిపూటే ఏడుస్తుంటారు. తల్లి ఎంత పాలు ఇచ్చినా కూడా ఆ పాలు ఒంటికి పట్టదంటారు. అలా గ్రహశక్తులు ఉంటాయి. కొంతమందికి ధనం, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి దాన్ని ఏమంటారంటే ఈగో ప్రాబ్లం కావచ్చు. వీడికన్నా నేను గొప్పవాను కావాలి, వీడెప్పుడు చాలా డౌన్ అయిపోవాలి, వాళ్ళకి సంతానం, ఇట్లాగా ప్రతిదీ మానవుడే చేస్తాడు, దేవుడు చేయడు. ఆ దేవుడు అన్నవాడు మాలాంటి వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంటుంది అన్నమాట. అది ఎట్లా వచ్చింది స్వామి అంటే, మా చిన్నతనంలో పుట్టిన 3వ రోజు, 19వ రోజు, 21వ రోజు, ఇట్లా కొన్ని సంవత్సరాలు అంటే గురువు దగ్గర వాక్శుద్ధి అంటారు, భేదాక్షరాలు అంటారు. అట్లాగే ఇప్పుడు ఇది తాళపత్ర గంధం అంటారు. ఈ తాళపత్ర గంధంలో నువ్వు ఎప్పుడు పుట్టింది, ఏమి ఉంది, ఏ డేట్ అని ఆ డేటుకి, ఆ డేటు బట్టి ఇప్పుడు ఈ గవలంటారమ్మా. ఏంటంటే మనం వేస్తామన్నమాట. వేసినప్పుడే నువ్వు రాసిన డేట్ ఆఫ్ బర్త్ బట్టి నీకు సమస్యకి ఏ పూజ చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి, నువ్వు ఏ దేవుడి గుడికి వెళ్ళాలి, నువ్వు ఏ దేవుడిని నమ్మాలి, ఏ దేవుడు చేస్తే నీకు ఎవరు చేశారు ఇది ఈ పనిని, ఏ మానవులు చేశారు, నీ బంధువులు చేశారా, నీకు కావాల్సిన నరదృష్టి పెట్టారా, నీ స్నేహితులు పెట్టారా, నువ్వు పడుతున్న బాధలని ఎవరో ఏ రూపంలో చేపించారు అన్నది మనకు బయటపడుతుంది. ఇది ఇప్పుడు ఇదే కానీ ఇది మా తాతల ముత్తాతల నుంచి అన్నది. ఇది ఏంటమ్మా గుర్తు, ఇది కోయ రాజులు అన్నది అంటే కోయ దేవత అనే గుర్తు. ఇది తాళపత్ర గంధయోగం అగబడుతుంది కదమ్మా, నీకు తెలిసిందా? ఇది ఏంటంటే ప్రతిదీ సమస్య దీంట్లో అగబడిపోతుంది మనకి. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మన పిల్లలకి ఎలా చదువు ఎలా చెబుతుంటామో, మనకు ఎలా పరీక్షలు పెడుతుంటామో, అట్లాగా తాతల ముత్తాతల నుంచి కూడా మనకి మన గురువులు ఇచ్చిన శక్తులు ఇవి. ఆ శక్తి ద్వారా నుంచి అవతల మనిషి మనకి ఎమ్మటే వాళ్ళలో ఉన్న చెడు గాలి అంటారు కదమ్మా, చెడు ప్రాబ్లం అంటారు కదా, వాళ్ళ ముఖంలో పడుతున్న బాధలు, వాళ్ళ ఉన్న మనకి ఆ వాసన అంటారు కదా తల్లి, ఆ ముఖంలో మనకి మనిషి కొంతమంది దుర్వాసన వస్తే ఎలా ముక్కు మూసుకుంటాం మనం, అట్లాగే చెడు శక్తులు ఉన్నాయని మాకు తెలిసిపోద్ది అన్నమాట. వాడు నమ్మినా నమ్మపోయినా నమ్మపోవడం పక్కకు పెట్టి చెప్పడం, నా దగ్గరికి వచ్చావు కాబట్టి చెప్పడం నా ధర్మం. నువ్వు వింటవా వినకపోవటవా, అసలు ఉందా, ఎన్ని ఉన్నాయా, నమ్మాలా చేయాలంటే ప్రతి మనిషి ఇక్కడ చనిపోతాడు, ఎవడో భూమి మీద మిగలడు. అర్థమైందమ్మా? నేనే దండివాడిని అని చెప్పేది కాదు. మనం ఇందాక చెప్పింది కూడా అదే తల్లి, ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళే పరిష్కారం చేస్తారో. ప్రతిదీ అది ఒక్కటే మీరు నమ్మవలసిన నిజం. గురుజీ, కొంతమంది విదేశాలకు వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఇయర్స్ అలాంగా అయినా వాళ్ళకి వీసాలో ఏదో ప్రాబ్లం రావడం అలా జరుగుతుంది. సో అలాంటి వారు మీ దగ్గరికి వచ్చినట్లయితే ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? అమ్మ, ఏ గింజం మనం తినే గింజం మీద భగవంతుడు రాసి పెడతారంటారు అదమ్మా. అట్లాగే గంగ, ఈ పంచభూతాలు ఇక్కడ మన పంచభూతాలు ఎలా ఉన్నాయో అలా ఏ దేశం పోయినా పంచభూతాలు ఉంటాయి. అన్నం తినాలి, యాత్ర తగ్గి మనం వండుకోవాలి, తెలిసిందా, భోజనం తినాలి, అక్కడ వాటర్ తాగాలి. అట్లా విదేశీ ప్రయాణం గీత అంటారు కదమ్మా. పోనీకుండా ఇప్పుడు చెప్పాను కదమ్మా నేను, వీడు విదేశం కోసం ట్రై చేస్తున్నాడు, మా పాలివాడు వీడు పోకూడదు, లేకపోతే మా స్నేహితుడు వీడు బాగుపడకూడదు, వీడికి మంచి భార్య వచ్చింది, సంతానంలో వీళ్ళిద్దరు విడిపోలే, ఇట్లా ప్రతి దానికి అడ్డుపడుతుంటా. మానవుడు కన్ను అనేది చాలా గొప్పది, తెలిసిందమ్మా. సాయం చేయాలన్నా కూడా మానవుడే. ఇప్పుడు ఏంటంటే మన స్నేహితుడు మనవాడు వీడు బాగుండాలి అని ఎంతోమంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మంచి అనేది, ఇప్పుడు ధర్మం అనేది 4 పాదాల మీద నడవాలన్నదే 4 పాదాలు కదా, అసలు ఒక్క పాదం మీద కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే నమ్మకం పోతుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఎవరో చేశాడంటే వీడు కూడా ఎలా చేస్తాడేమో, నన్ను బాధ పెడతాడు, నన్ను నష్టపెడతాడేమో, మన సూరిటీ ఉన్నామంటున్నాడు, వీడి వల్ల మనం నష్టపోతామేమో, ఆల్రెడీ ఇంకోటితో నష్టపోయా నేను. అట్లా ఒక్కళ్ళు చేసిన తప్పు ఇంకోళ్ళు వచ్చారు. ఎందుకంటే తల్లి గర్భంలో పుట్టిన 5 ఏళ్ళు ఒక రకంగా పుట్టవమ్మా, అర్థమవుతుందా? అట్లా మనం అనుకున్న మాత్రాన మనం కల్లారా వినాలి, కల్లారా చూడాలి. ఒక మనిషి మీద నింద వేయాలన్నా, ఒక మనిషి మీద మాట పుట్టియాలన్నా, ఏదైనా సరే తెలిసిందా, మనిషిని సాయపడాలన్నా వాడి గుణగుణాలు మనం తెలుసుకుంటాం, అప్పుడు స్నేహంగా ఉంటాం. కానీ అవతలోడు మోసం చేస్తుంటే మనకు భగవంతుడు అన్నవాడు పైన ఒకటి ఉన్నదే ధర్మం, తెలిసిందా. ఆ ధర్మం అనేది మనకు ఎవరికి అన్యాయం చేయకూడదు. ఒక మనిషిని ఎప్పుడైతే తొక్కేయాలి, ఒక మనిషిని అయితే ఎప్పుడైతే నష్టం చేయాలి అనుకుంటామో, ఒక ఏలు ఇట్ట చూపిస్తాను, నేను కొడతాను, బలవంతుని నిన్ను కొడతాను ఇట్ట అన్నప్పుడు 4 వేలు వాడి వైపు చూపిస్తాయి. అంటే నువ్వు చేసేది అధర్మము, ధర్మం కాదు, నీకు దెబ్బ 4 సార్లు తగులుతుంది అనేదాన్నే కొంతమంది ఇప్పటికీ గ్రహించుకొని అలాంటి చెడు దాంట్లో వేస్తే మన పిల్లలకి మన కుటుంబానికి తగులుతుంది. అట్లా వాళ్ళు చేసుకున్న కర్మలకి వాళ్ళే బాధ్యులు. మాలాంటి వాళ్ళు ఆ కర్మని
ఇలా చేసుకోపోతుందని చెప్పడం తప్ప తలరాతను ఎవరూ మార్చలేరు. గురుజీ, ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన కర్మలు అనేవి పిల్లలకు కూడా వర్తిస్తాయా? ఖచ్చితంగా భర్త చేసిన పాపం భార్యకి తగులుతుంది, భార్యకి చేసిన పాపం భర్తకు తగులుతుంది. అది భగవంతుడు రాసిన రాత అంటారు. దాన్నే ఒకప్పుడు మన తాతలు పెద్ద మనకు వెనకటి కాలంలో కూడా అమ్మ మా ఇప్పటికీ మా అమ్మమ్మ కూడా మీ ఆయన పేరు చెప్పమ్మమ్మ కూడా చెప్పదు. ఎందుకంటే ఆయుష్ పోతాయి ఒక్కొక్క అది కొన్ని పద్ధతులు అంటారు కదా మా తాత, ఆచారాలు పద్ధతులు అవి కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లాగా మన భార్య కొంతమంది భర్త బాగలేదు, నాకు విడాకులు అయిపోవాలి, నాకు ఈ భార్య బాగలేదు అని కొంతమంది ఎంతోమంది ఆదుర్త అంటే చిన్న చిన్న విషయాలకు కూడా నాకు ఇట్లా దూరం అవుతుంటారు. అది దేనివల్ల ఏదో ఒక చెడు వాళ్ళకి తగిలింది, అందువల్ల వాళ్ళిద్దరికి పొత్తు కుదరట్లేదు, వాళ్ళిద్దరు భార్య భర్తలకి అండర్స్టాండింగ్ కొంచెం వెనక్కపోతుంది. మళ్ళీ భార్య ఎంత సద్గుణమైన భర్త మన మాట వింటలేదు, లేకపోతే ఇంకో స్త్రీతోని వేరే సంబంధాలు కొన్ని ఉంటాయి, వేరే స్థానంలో పెట్టుకుంటారు. అలాంటిది ఎందువల్ల జరుగుతుంది, కారణం ఏంటి, అసలు నాలో ఏం తక్కువైందని చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న మాటలు కూడా చూసామమ్మా మనం. గురుగారు, మీరు ఇందాక ఆ టాపిక్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ మధ్య అక్రమ సంబంధాలు అనేవి చాలా పెరిగిపోయాయి. దీనివల్ల ప్రతి ఇంట్లో గొడవలు అనేవి జరుగుతున్నాయి. సో అట్లాంటి వారికి కూడా పరిష్కారం చూపిస్తారు? ప్రతి దానికి పరిష్కారం దొరుకుద్దమ్మా మన దగ్గర, తెలిసిందా? భార్య ఇప్పుడు ఏంటంటే భార్యని మోసం చేసే వాళ్ళు ఉంటారు, దానికి ఏంటంటే దెబ్బ పరిణామం అంటారు. భగవంతుడే వచ్చి ఇప్పుడు ఏమని చెప్పాను తల్లి, భగవంతుడే వచ్చి ఏది మనకి సహాయపడ్డావు, ఒక రూపం అంటారు. ఇప్పుడు నేను ఇంతసేపు దాకా మీకు నేను చెప్పాను, నా మాట వాళ్ళు విన్నారు అంటే వాళ్ళకి ఆ భగవంతుడు శివాజ్ఞ అనేది వాళ్ళకు ఉంది కాబట్టి నన్ను ఖచ్చితంగా కలుస్తారు. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు. అది నేను వాళ్ళు రమ్మని చెప్పేది కాదు, ముందు వాళ్ళ చరిత్ర, వాళ్ళ జీవిత చరిత్ర ఏం జరిగింది, మనం వాళ్ళ గురించి ఏమి చెప్పాము, నిజం చెప్పామా లేదా అన్నది వాళ్ళు గ్రహించుకొని వాళ్ళంతా వాళ్ళు దాన్నే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అలాగే మనం చేసేది నిజం ఉన్నంత వరకు మనకి ఎవరికి భయపడాల్సింది ఉండదు. ఉన్న వాస్తవం ఏంటంటే ఉన్నది ఇది, నువ్వు నమ్మినా నమ్మపోయినా జరిగేది ఇది, జరుగుతున్నది ఇది అనేది మనం తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళ గురించి చెప్తాం. అప్పుడు ఇప్పుడు ప్రేమికులు ఉంటుంటారు, సో ఎవరైనా అంటే వాళ్ళకి పెళ్ళి అవుతుందా అవ్వదా అనేది తెలుసుకోవాలంటే మీ దగ్గరికి వస్తే చెప్తారంటే ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళ జాతకాలు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ పేర్లు బట్టి వాళ్ళు మోసం జరిగింది, వాళ్ళకి ఎవరెవరు నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరెవరు దొంగ ప్రేమిస్తున్నారు, కొంతమంది అవసరాన్ని ప్రేమిస్తుంటారు, డబ్బు ప్రేమిస్తుంటారు, కొంతమంది ముఖం అందంలో చూసి ఆ అమ్మాయి నాకు కావాలంటారు, అబ్బాయి నాకు కావాలి, ఇట్లా కొన్ని అర్థాలు ఉంటాయమ్మా. కొంతమంది నిజాయితీగా నాకు ఎవరు ఈ అబ్బాయి తక్కువ జాతి కావచ్చు, అమ్మాయి తక్కువ జాతి కావచ్చు, వాళ్ళిద్దరు పెద్దలు ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరు కొంతమంది వాళ్ళ ప్రేమ నిజమైన ప్రేమ మీద ఖచ్చితంగా వాళ్ళు ఒకటై మళ్ళీ ఆ తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది చూస్తుంటాం. అంతగా కష్టపడి అంతగానో వాళ్ళ పెద్దల్ని బెదిరించి పాపలు పుట్టిన తర్వాత కూడా ఒక్కొక్కరు దూరం అవుతుంటారు. అది కొన్ని కర్మలని చెప్పాను కదా, వాళ్ళు కలిసిన గడియలు బట్టి కూడా కొంత దూరం అవుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ మీద ఆ అమ్మాయి చేసింది బాగలే, ఆ అబ్బాయి చేసింది బాగలే అని అట్లా తోసేస్తుంటారు అన్నమాట. కాలం జరిగిపోయిన కాలాన్ని అవతల వాళ్ళ మీద నిందేస్తుంటారు. కోపంగా ఉంటాడు, నన్ను పట్టించుకుంటలేదు, ఇట్లా నానా రకాలు. ఇప్పుడు నిందలేందే పొందిపోదు అంటారు తల్లి, ప్రతి దానికి ఒక అర్థం చూపిస్తుంటారు అన్నమాట. అలాగా మనకి మీద చెడు ఎప్పుడు చేస్తారు స్వామి వాళ్ళంటే, ప్రతి మానవుడికి యమగండాలు ఉంటాయి. ఆ యమగండాల్లోనే ప్రతి మానవులు ఇప్పుడు మనం చేసింది ఇప్పుడు నువ్వు బాగుపడకూడదు, నువ్వు అనుకున్న పనులు జరగకూడదు అని అనుకుంటే ఆ మాట ఖచ్చితంగా ఏంటంటే ఏదో ఒక టైం అంటే కొన్ని గడియల ప్రకారంగా జరుగుతుంటాయి. ఆ గడిలే యమగండాలు, నీళ్ళు భగవంతుడు రాసిన యమగండాల ద్వారాగే మనుషులు యాక్సిడెంట్లు చనిపోవడాలు, వాళ్ళ కోరికల ద్వారా చనిపోతారు. వాళ్ళే ఆత్మలు అంటారు. అవి కోరిక తీరక కొన్ని ఆత్మలు ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి. అది ఉన్నప్పుడు మనిషి ఒక్కొక్క రకం అయిపోతుంటాడు. దాన్ని ఏ హాస్పిటల్కి పోయినా డాక్టర్, ఎందుకంటే శరీరంలో లోనే ఏముందో శరీరంలో ఏముందో ఆయన డాక్టర్ తెలుస్తుంది, కానీ ఒంట్లో అనేది ఏది ఉన్నా డాక్టర్ తెలుస్తుంది, కానీ ఆత్మశక్తి అనేసి ఉంటుంది తెలవదు. ఆత్మలో ఉన్న శక్తి అనేసి ఉంది, చెడు శక్తి అనేది తెలవదు కదా. అలాగా మాలాంటి వాళ్ళకే ఆ శక్తి ఉంది, దీనివల్ల ఇలా బాధపడుతున్నారు. అందువల్ల ఎన్ని గోళీలు మింగినా ఎంతమంది డాక్టర్లు ఎండీల దగ్గర పోయినా కూడా ఈ రోగం నయం కాకుండా ఉండడానికి కారణం ఇదనే దాని పరిహారం అనేసి ఉంటుంది. ప్రతి దానికి మన దగ్గర లేదు, ఇది మాది వల్ల కాదు, ఇది మేము చేయలేమనేది కాదమ్మా చెప్పేది. అది నమ్మి రావాలి. ఆ నమ్మకం ఏంటంటే మీరు వచ్చి నా జాతకం ఇదని మీరు చెప్పేది కాదని ఇందాక ఫస్ట్ చెప్పాను తల్లి, చెప్పేస్తుంటాం. వాళ్ళు ప్రతి దానికి పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది. గురూజీ, ఈ మధ్య కుజదోషాలతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, అసలు కుజదోషం అంటే ఏంటి, దానికి ఎట్లాంటి పరిష్కారం ఇస్తారు? ఇప్పుడు నాగదోషాలు కుజదోషాలు అన్నది, నాగదోషాలు కుజదోషాలు ప్రతిదానికి
చెప్పాను కదా తల్లి, ఆ దోషం అంటే మనకు తెలిసిపోతుంది కాబట్టి దాని పరిహారం కొన్ని గుళ్ళల్లో తెలిసిందా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నాగులు పుట్టమ్మట తిరగండమ్మ, నాగులు దేవతమ్మట తిరగండమ్మ అని చెప్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు పాలు గుడ్డు పోయిందమ్మా, మంగళవారం చేయండి, 5 వారాలు చేయండి, అట్లా ఒక యాప చెట్టుకి తిరగండి, తెలిసిందా. ఇలా మర్రి చెట్టుకి మరి చెప్పారు కదా ఇట్లా దారం చుట్టండి, తెలిసిందా. ఇలా కొన్ని ఉంటాయి నియమాలు అంటారు. ఆ నియమాలు చేసి కుజుదోషాలు అన్నది బ్రాహ్మలు ఈ పూజ చేసుకో, మళ్ళీ కుజుదోషం ఉన్నాయనే చేసుకోవాలి, ఆయనే కలవాలని కానీ కొంత చెబుతుంటారన్నమాట. కానీ వాళ్ళ గీతలో కొన్ని కర్మలు వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న కొన్ని చెడుల వల్ల పిల్లలకి తగులుతాయి అన్నమాట. ఆ తగిలినప్పుడు కొన్ని దోషాలు, ప్రతి దోషానికి నివారణ ఉంటుంది. నివారణ అంటూ లేదు అన్నది ఏది ఉండదు. ఇప్పుడు మన అవయవాల్లో చూసుకుంటే ఏ డాక్టర్ అనేది, కంటి డాక్టర్ ఉన్నాడు, ముక్కు డాక్టర్ ఉన్నాడు, పంటి డాక్టర్ ఉన్నాడు, మెదడు డాక్టర్ ఉన్నాడు అన్నారు. అట్లాగా మనకి అవయవాలు ఎంత డాక్టర్ ఉన్నాడో దోషాలలో కూడా మంత్రశక్తులు కూడా అన్నీ ఉంటాయి. అంటే ప్రతిదానికి పరిష్కారానికి, ప్రతి మంత్రానికి, ప్రతి చెడు మంత్రాలకి, ప్రతిదానికి ఇది చేసి దీనికి కరెక్ట్గా బాగుంటుందని మాకు తెలుస్తుంది అన్నమాట. దాన్ని మేము ఏంటంటే ఉన్నది వాళ్ళకి జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా వాళ్ళ ఉన్న పరిస్థితి ఏంటి అన్నది వివరించి చెప్పగలుగుతాం. అప్పుడు వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. గురూజీ, ఫైనల్గా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కానీ టీవీలో కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మా ఒకటే చెప్తున్నాను తల్లి, నిజం అన్నవాళ్ళు ఎవరైతే మన పరిస్థితి గురించి, మన చెడుల గురించి, మన కుటుంబ సమస్యలు మీరు చెప్పడం కాదని చెప్పాను కదా తల్లి, మెయిన్గా మీ ముఖములో ఉన్నది ఏమిటి, మీ గీతలో ఉన్నది ఏమిటి, మీ చరిత్ర ఏమిటి అనేది ఎవరైతే మీ జాతక రీతి నిజం చెప్తారో వాళ్ళే ఆ పరిష్కారాన్ని కూడా చేస్తారు తల్లి. ఆ పరిష్కారాన్ని కూడా ఏమేమి చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంటుంది. తెలిసిందా. గురువు అన్న మాట, ఆ మాటని వాక్శుద్ధి అంటారు. ఆ వాక్శుద్ధి నిజం అన్నది మనకు బయటపడినప్పుడు వాళ్ళే మనకున్న కర్మకే కానీ, మనకున్న చెడులే కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా అన్నిటికీ వాళ్ళే పరిష్కారం చెప్తారు. కాబట్టి అది మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. నమ్మితే ఏదైనా జరుగుతుంది, నమ్మకపోతే ఏదీ జరగదు. థ్యాంక్ యూ గురూజీ. సంతోషం. కుటుంబంలో ఏమైనా సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వ్యాపారాల్లో ఏదైనా నష్టాలు కంటిన్యూగా జరిగినట్లయితే అర్జున్ కోయరాజు గురూజీని సంప్రదించినట్లయితే ఆయన పరిష్కారం చూపిస్తారు. నమస్తే.